బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. చిన్న గంజంపేటకు చెందిన తెలుగుదేశం నేతలపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. తనను దూషించారని టీడీపీ నాయకులపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. మొత్తంగా పిఠాపురంలో జరిగినటువంటి జనసేన టీడీపీ మధ్య జరిగినటువంటి గొడవ చిలికి గాలివాలగా తయారైంది అన్నట్లే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే నాగబాబు పర్యటన సందర్భంగా ఏదైతే చిన్న వివాదం రాజుకుందో ఇప్పుడు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. అసలు మొత్తంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇరు పార్టీలు ఏం చెప్తున్నాయి? పిఠాపురం టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. చిన్న జగ్గంపేటకు చెందిన తెలుగుదేశం నేతలపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. తనను దూషించారని టీడీపీ నాయకులపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే పిఠాపురంలో జరిగినటువంటి ఏదైతే టీడీపీ జనసేన మధ్య వివాదం ఉందో అది చిలికి గాలివారగా తయారైంది. అంటే పోలీస్ స్టేషన్కు వరకు వెళ్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు ఇరు పార్టీల వాళ్ళు? దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? ఏదైతే టీడీపీ జనసేన వ్యవహారం పిఠాపురంలో జరుగుతున్న ఈ తీరు ఏదుందో అది మొత్తంగా చూసుకుంటే కనుక దాడులు, ప్రతి దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు దాటిపోయి ఇప్పుడు నేరుగా కేసుల వరకు పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసులు పెట్టేంత వరకు కూడా వెళ్ళింది. ఏదైతే నిన్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా ఇటు టీడీపీ జనసేనల మధ్య ఎదురెదురుగా పడడము, దాడులు, ప్రతి దాడులు చేసుకోవడము, గందరగోళ వాతావరణం సృష్టించడం లాంటివి జరిగాయి. మొన్న కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించింది. అంతకుముందు మనం చూసుకుంటే కనుక ఏదైతే నాగబాబు చేసిన కామెంట్స్, వర్మను ఉద్దేశించి ఏవైతే కామెంట్స్ చేశారో ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు ఏతుందో అది పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజల గెలుపు తప్ప ఏ ఒక్కడికి సహకారం ఇందులో ఏదైనా చేసిన కామెంట్స్, ఆ తర్వాత వర్మ అనుచరులు చేసిన కామెంట్స్, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటే కనుక ఇది పవన్ కళ్యాణ్ గెలిచిన ఒక 6 నెలల నుంచి తర్వాత ఇదంతా కూడా ఈ పవన్ కళ్యాణ్, జనసేన, అదేవిధంగా టీడీపీ, వర్మ నాయకుల మధ్య అయితే ఈ అగాధం ఒక ఏర్పడింది. ఈ అగాధం కాస్త ఇప్పుడు చిలికి గానివానై కేసుల వరకు వెళ్ళిందని చెప్పొచ్చు. అది ఇక్కడికి ఆగిపోతుందా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటును కూడా త్యాగం చేయడం జరిగింది. త్యాగం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీ స్థానం వర్మకు కేటాయిస్తానని. కానీ ఇక్కడ కూడా తనని మోసం చేస్తూ నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించడం మీద వర్మతో పాటుగా వర్మ అనుచరులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం ఏదైతే జనసేన, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, వాళ్ళ వ్యవహార పిఠాపురం సంబంధించి చూసుకుంటే కనుక అది చాలా ప్రతి రోజుకి రోజు ఈ మధ్య దూరం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జనసేన నాయకులు కానీ లేకపోతే ఇటు టీడీపీ నేతలు కానీ ఇక్కడ ఎవరు కూడా ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ చొరవ చూపిస్తున్న దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. సో దీని మధ్య అగాధం పెరుగుతూ పోతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేయడము, అదేవిధంగా ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన కామెంట్స్, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటే కనుక టీడీపీ జనసేనల మధ్య అయితే అగాధం పెరుగుతుంది. అదేవిధంగా ఇది పిఠాపురంతో ఆగుతుందా లేకుంటే ఇంకా ముందుకు వెళ్తుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఏదైతే తాను టీడీపీతో కలిసి 15 ఏళ్లు జర్నీ చేయదలుచుకున్నాను, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అలా కనిపించట్లేదు అనే విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ వ్యవహారం ఇక్కడ తాగుతుందా లేకుంటే వీరి మరి రెండు పార్టీల మధ్య చీలిక వస్తుందా, వస్తే ఎట్లా రాబోతుంది,
దీనికి పవన్ కళ్యాణ్ కారణమవుతారా లేకుంటే టీడీపీ కారణమవుతుందని చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇది పిఠాపురంకే పరిమితం అవుతుందంటే మాత్రం ఇది చెప్పలేము. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన మధ్య ఒక ఇంత అయితే అగాధం అయితే కనిపిస్తుంది. అంటే ఇది వర్మ వరకు పరిమితం కాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే వర్మ పరిస్థితి ఏర్పడిందో వర్మ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా కూడా ఈ డిఫరెన్స్ తేడాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే పిఠాపురం వ్యవహారం అంత ఈజీగా తేలేలా లేదు. కేసుల వరకు వెళ్ళింది. కేసులు కాస్త మరి ఎక్కడి వరకు పోతుందో చూడాల్సిన అవసరం ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.